ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. అమ్మా, అమ్మగారు, నిన్నటి నుంచి మీరేమీ తినలేదమ్మా. ఒక్క ముద్దైనా తినండమ్మా. ఒంట్లో ఓపిక ఉండాలి కదమ్మా. ఓపికెందుకు బుజ్జమ్మా? ఏడవడానికా? ఏడవడానికే అయితే నా ఒంట్లో కావాల్సినంత ఓపికుందిలే బుజ్జమ్మా. అట్ట కాదమ్మా, మీరిట్టా బాధపడుతూ ఉంటే చిన్నమ్మగారి ఆత్మ ఎలా శాంతిస్తుంది చెప్పండి. కాస్త ఎంగిలి పడుదురు గాని రండమ్మా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తోందమ్మా. పాపీ చిరాయివో అంటారు కదా బుజ్జమ్మా, నాకేం కాదు. నేను చాలా రోజులు బ్రతుకుతాను. నేను చేసిన పాపాలన్నీ అనుభవించాలి కదా. దేవుడు నాకు శిక్ష వేసుండొచ్చు కదా. నా కూతుర్నెందుకు తీసుకెళ్ళాలి? అయినా దేవుడు చాలా తెలివైనడు బుజ్జమ్మ. నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను ఆనందంగా భరిస్తానని తెలిసి నేను ప్రాణంగా ప్రేమించే నా కూతుర్ని నాకు దూరం చేశాడు. ఇంతకంటే నా జీవితంలో కోల్పోయే విషయం ఏమీ ఉండదు కదా. ఆయన కూడా అలాగే ఆలోచించుంటాడు, అందుకే ఇలా చేశాడు. నీరజ, అమ్మా, మీకు ఫోన్ వస్తుందమ్మా. హలో మేడం, మన హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వెంటనే హాస్పిటల్ని సీజ్ చేయమని కంప్లైంట్ కోర్టుకు వెళ్ళిందంట. కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నోటీసులు పంపించింది ఎవరు? చూసావా? వాళ్ళ పేరేంటి? యశోద మేడం. యశోదా? అవును మేడం, యశోద పేరు మీదే మనకి నోటీసులు వచ్చాయి. మీ వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని, అలాగే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని కంప్లైంట్లో మెన్షన్ చేసింది మేడం. ఎందుకే యశోదా నా మీద ఇంత పగ పెంచుకున్నావు? మొన్నటిదాకా నేను నీ కూతురు లాంటి దాన్ని పిన్ని అని నన్ను అనుకున్నానన్నావు కదే, ఇప్పుడేమైందే? కూతురు చనిపోయిన బాధలో ఉంది పిన్ని అని నీకు తెలీదా? తెలిసి కూడా ఇలాంటప్పుడు హాస్పిటల్ మీద కంప్లైంట్స్ ఎలా ఇచ్చావు? చచ్చిన పాముని ఇంకా ఇంకా ఎందుకు కుళ్ళ పొడుస్తున్నావు? నిన్నొదిలిపెట్టను. నువ్వు కావాలని పగబట్టి ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతోంది. వదలను. నన్ను క్షమించు యశోదా. సుబ్బరాజు నీ బిడ్డకు తండ్రి కాదని సుబ్బరాజు చెప్పినప్పుడు నేనెందుకో తెలీదు, నీ మాటలు నమ్మలేకపోయాను. బహుశా దానికి కారణం దేవకి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. లేకపోతే ఆ క్షణం నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ నా చెల్లి ఏ తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకుంటుంది, కానీ అబద్ధాలాడదు. నేను నమ్ముతున్నాను తల్లి. నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు కాదు అని నేను నీకు అండగా నిలబడతాను. నా మీదున్న కోపాన్ని తగ్గించుకో చెల్లి. వస్తున్నాను చెల్లి. నా మేనకోడల్ని చూడ్డానికి, అలాగే నిన్ను చూడ్డానికి.
ప్రాణగండం ముంచుకొస్తుందమ్మా. తండ్రి స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణ సంకటం. అది స్వతహాగా మీ అబ్బాయి జాతకం వల్ల వస్తున్నది కాదు, ఈ పాప వల్ల వస్తున్నది. నందా, గుళ్ళో పూజారి గారు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా? పూజారి గారు చెప్పినట్టు నిజంగా నీకు గండమే ఉండుంటే ఈ పాటికి ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. అలా ఏం జరగలేదు కదా. అయినా ఇంకా ఈ రోజుల్లో కూడా జాతకాలు నమ్మడం ఏంటి నందా? పాపకి జాతకం చూపిద్దామంటే వద్దని చెప్పింది నువ్వే కదా అత్తయ్య గారితో. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడు నందా, నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇలా మౌనంగా ఉండకు. నీకు దండం పెడతాను యశోద, నువ్వు నోరు తెరిచి మాట్లాడుకో. మన పెళ్ళైన దగ్గర నుంచి నేను మనశ్శాంతిగా పడుకున్న రోజు ఒక్కరోజు కూడా లేదు. నిన్ను ప్రేమించిన పాపానికి నాకిలా జరగాల్సిందే యశోద. నీకెన్నిసార్లు చెప్పాను, పాపం చూస్తుంటే నాకు సుబ్బరాజు గుర్తొస్తున్నాడని, మనశ్శాంతిగా ఉండట్లేదని. అయినా సరే నువ్వు పాపం తిరిగి ఇచ్చేయట్లేదు, నన్ను మాట్లాడమంటావు. నేను మాట్లాడే సమయానికి పాప ఏడుస్తుంది, పాప కోసం వెళ్ళిపోతావు. నీతో మాట్లాడాలని ఎదురు చూసి నేను వెతవనవుతున్నాను. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. నీ బాధను అర్థం చేసుకోమంటావు, నేనేదో మాట్లాడాలనుకుంటాను, కానీ నీకేమో పాప ఎక్కువైపోయి పాప దగ్గరికి వెళ్ళిపోతావు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని నేను నీకు నిన్నే చెప్పాను కదా. ఈ ఒక్కరోజైనా నేను అమ్మను ఆనందంగా ఉంచాలనుకున్నాను, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. కానీ నీ కూతురు ఈరోజు ఆ ఆనందాన్ని మాకు దూరం చేసింది. పసిబిడ్డ ఏం చేసిందిరా? నువ్వు పసిబిడ్డ అంటున్నావు? నువ్వు వాగు నాన్న, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు యశోద, నీకు ఫైనల్గా ఒక్కటే చెప్తున్నాను, నీకు నేను కావాలో పాప కావాలో తేల్చుకో. పాప ఇక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం నేను నీతో ఆనందంగా ఉండలేను, ప్రేమగా మెలగలేను. అసలు ఏం జరుగుతుంది నందా ఈ ఇంట్లో?
నా చెల్లి ఏం తప్పు చేసిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నా చెల్లి ప్రమేయం లేకుండా నా చెల్లికి బిడ్డ పుట్టిందన్న విషయం నీకు తెలుసు. నువ్వే వచ్చి నా చెల్లిని ప్రేమిస్తున్నానని చెప్పావు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానన్నావు. మీ ఇద్దరు ఇష్టపడ్డారని నేను మా ఆవిడొచ్చి మీ అమ్మగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాం. అప్పుడు మీ అమ్మగారు చేసిన రాద్ధాంతం వల్లే ఈ ఇంటికి నా చెల్లిని పంపిస్తే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఆ రోజే ఊహించాను. అప్పుడే యశోదని పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. కానీ లేదన్నయ్య, నందా అలాంటి వాడు కాదు. మంచివాడు, నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, నా బిడ్డని తన సొంత బిడ్డగా చూసుకుంటాడు. వేరెవరూ కూడా నా బిడ్డను అలా చూసుకోలేరు అని నన్ను ఒప్పించింది. అప్పటికి నేను అయిష్టంగానే ఒప్పుకున్నాను. ఎందుకంటే ప్రేమించేటప్పుడున్న ప్రేమ పెళ్ళయ్యాక దూరమవుతుందని నాకు తెలుసు. అన్నిటికీ మించి మీ అమ్మగారి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మా చెల్లి కానీ మేం కానీ మా చెల్లిని పెళ్లి చేసుకో, లేకపోతే మా చెల్లి జీవితం నాశనం అవుతుందని ఏ రోజైనా అడిగామా? లేదు కదా. ఇప్పుడు నా చెల్లిని పెళ్లి చేసుకుని మీ మాటలతో ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నా చెల్లికి అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నారా? తోడబుట్టిన వాణ్ణి నేనున్నాను. చూసావా యశోద, ఇలాంటి రోజు వస్తుందని నీకు ఆ రోజే చెప్పాను కదా. ఇప్పుడేమంటావు? ఇన్ని మాటలు పడుతూ ఇలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉండటం అవసరమా? వచ్చేయమ్మా, నాతో పాటు వచ్చేయి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నువ్విక్కడే ఉంటే జీవితాంతం సుఖంగా ఉండలేవు. నీ బిడ్డ పరాయి బిడ్డగా ఇంట్లో పెరగాల్సి వస్తుంది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? ఏం జరిగినా కానీ నేను ఈ ఇంట్లో నుంచి రానన్నయ్యా. నందా నా భర్త ఉన్న దగ్గరే నేను ఉంటాను. సరే ఉండు, కనీసం పాపనైనా నాకిచ్చేయి. ఆ పసి మనసుకు వీళ్ళ మాటలు అర్థమైతే తట్టుకోలేదు. అవసరమైతే నా కూతురిగా నా ఇంట్లో పెంచుకుంటాను. ఇవ్వనన్నయ్యా. నా బిడ్డని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. నా దగ్గరే పెరుగుతుంది, నాతోనే ఉంటుంది. నాకు నందాకి పెళ్లి కాకముందే ఇక్కడున్న వాళ్ళందరూ నా బిడ్డని యాక్సెప్ట్ చేశారన్నయ్య. నా బిడ్డ మొహంలో సుబ్బరాజు మొహం కనపడుతుందంటున్నారు. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు అని నెత్తి నోరు ముత్తుకున్నా ఎవరు వినట్లేదు. ఇప్పుడు గాని మీతో నా బిడ్డని పంపించేస్తే వీళ్ళ మనసుల్లో ఉన్న అనుమానం నిజమవుతుందన్నయ్య. ఇప్పుడు నేను నీకు నా పాపనిస్తే నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోతాను. నేను చేయని తప్పుకి తప్పు చేసిన దానిలా ముద్ర వేసుకుని జీవితాంతం భరించలేను. అందుకే నా పాపతో కలిసి నేనిక్కడే ఉంటాను. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా నేను చూసుకుంటాను.
అన్నయ్య, నీ చెల్లెలు పిరికిది కాదు. చస్తుందని నువ్వు భయపడద్దు. అది కాదమ్మా. వెళ్ళిపో అన్నయ్య, దయచేసి వెళ్ళిపో. సరేనమ్మా, వెళ్తాను. ఒక్కసారి పాపను ఎత్తుకోవచ్చా? జాగ్రత్త తల్లి. ఏంటి, ఏమైనా మాట్లాడాలా? పాప మీద ఇంతకు ముందు ఎంతో ప్రేమ చూపించిన నువ్వు ఇప్పుడెందుకు ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? ఇది నీ అంతటా నీకు పుట్టిన ద్వేషం కాదు. అత్తయ్య వాళ్ళ మాటలు వినడం వల్ల వచ్చిందే కదా. మా అమ్మ ఏం చేసినా ఏం చెప్పినా నా మంచి కోరే చెప్తుంది. మరి ఇంతకు ముందు కూడా అత్తయ్య గారు నన్ను ప్రేమించొద్దు, పెళ్లి చేసుకోవద్దు, అలా పెళ్లి చేసుకుంటే మన ఇంటి పరువు పోతుందని ఎన్నోసార్లు చెప్పారు కదా. మరి ఆ రోజు ఎందుకు మీ అమ్మగారి మాటలు వినలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు వింటున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ వ్యక్తిత్వం నిజమేనా? లేకపోతే ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు అబద్ధమా? మీ ప్రేమంతా నిజమా లేకపోతే అబద్ధమా? నా ప్రేమ నిజం కాబట్టే మా అమ్మ వాళ్ళని ఎదిరించాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను. పాప ఎవరి బిడ్డ అయినా కానీ నేను ఆనందంగా స్వీకరించేవాణ్ణి. కానీ పాప సుబ్బరాజు కూతురంటే ఈ ఒక్క విషయంలోనే నేను పాపని మన బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను. అంతేకాదు, మా అమ్మ మాటలు నేను ఖచ్చితంగా విని తీరుతాను. ఎందుకంటే మా అమ్మ నా మంచి కోరుకుంటుంది. అంటే నేను కోరుకోనా? నేను నిన్ను ప్రేమించలేదా నందా? నీకు నీ బిడ్డ తర్వాతే ఎవరైనా. ఈ మాట చాలాసార్లు నువ్వే నాతో చెప్పావు. ఆ తర్వాత ఎప్పటికో నా ప్రేమను అంగీకరించి నన్ను ప్రేమించావు. నువ్వు అనుకున్నదే నిజమైతే నాకు నీకన్నా బిడ్డే ఎక్కువ అని నేను అనుకుని ఉండి ఉంటే నిన్ను విడిపించటానికి, నిన్ను మామూలు మనిషిని చేసుకోవడానికి నేను కన్న బిడ్డని ఊర్మిళ చేతికిచ్చేదాన్ని కాదు కదా. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేనప్పుడు ఆ మాట చెప్పను. ఇప్పటికీ చెప్తాను, నేను నా బిడ్డని వదిలిపెట్టి ఉండలేను. అలాగే నిన్ను కూడా వదిలిపెట్టి ఉండలేను నందా. నువ్వన్నట్టు మొదట్లో నేను నిన్ను ప్రేమించలేదు. ఆ తర్వాత మెల్లిగా నువ్వు నా ప్రాణం అయిపోయావు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు?
నిజంగా నా మీద నీకు ప్రేమ అనేది ఉండుంటే నేను చెప్పింది చెయ్యి. ఏంటది? మా అమ్మ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకు. మా అమ్మ ఏం చెప్తే చెయ్యి. అప్పుడే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టుగా నేను అనుకుంటాను. అయిపోయింది. అయ్యో, పాలు తాగుతావా? అయిపోయింది. పాలు తాగుతావా? ఆకమ్మా, ఆకలేస్తుందా? అదిగో పాలు తాగొద్దు గందా. దా. అయ్యో, చూడు. అయిపోయింది. రమణత్త, బావున్నారా? చాలా రోజులకు ఫోన్ చేసావు, ఏంటి విశేషాలు? ఆకలేస్తుందా? అయ్యో, హలో అత్త, ఏంటి నీ మాటలు నాకేం వినిపించట్లేదు. నీ మాటలు కూడా నాకు వినపడ్డం లేదు. ఏంటమ్మా? ఓ తల్లి, పాలు తాగుతావా? కొంచెం చల్లారాక పాలు తాగదు గాని, సరేనా? ఓమా, ఏంటమ్మా? లేదు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నీ మనవడి పెళ్లి కుదిరిందా? ఆ అమ్మాయిదే ఊరు? ఊరు సంగతి తర్వాత గాని ఏంటా గోలా? దయచేసి నా బిడ్డ నాకు దూరం చేయకండి. నా పాప నాకు దూరం అయితే నేను బ్రతకలేను నందా. నా ప్రాణాన్ని మాత్రం నాకు దూరం చేయకండి. నేను ఒక చచ్చిన శవంలా బతుకుతున్నాను. నీ పాప నీకు దూరం కాదులే యశోద. కానీ ఒకే ఒక్క షరతు.